ద లార్డ్. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదును, నీవు నన్ను మహిమపరచదువు. కీర్తన గ్రంథము 50వ కీర్తన 15వ వచనంలో ఉన్నటువంటి మాట ఇది. బైబిల్లోంచి ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకున్నట్టయితే, దావీదు తర్వాత తనతో ఉన్నటువంటి వారందరూ కూడా సిక్లగ్ ప్రాంతానికి తిరిగి వచ్చిన తర్వాత సిక్లగ్ ప్రాంతంలో వారి యొక్క భార్యలని అలాగిన వారి పిల్లల్ని మరి చెరపట్టుకొని తీసుకుపోయిన తర్వాత వారికి ఉన్న సమస్తాన్ని కాల్చివేసిన తర్వాత వాటన్నిటిని చూసినటువంటి దావీదు అలాగే తన వారందరూ కూడా విసిగిపోయారని వాక్యం అంటుంది. వారు ఏడవలేనంతగా వారు ఓపిక నశించిన వాక్యం అంటుంది. అయితే దేవుడైనటువంటి యెహోవాకు దావీదు మొరపెట్టాడు, ప్రార్థన చేశాడు. అయ్యా నేను వారిని తరమాలని అడిగినప్పుడు దేవుడు నీవు ఆ పని చేయమని దేవుడు సెలవీయగానే దావీదు వారిని తరిమి ఏదైతే వారు కోల్పోయారో, అనగా దావీదు తన సైన్యం ఏదైతే కోల్పోయిందో ఆ కోల్పోయిన వాటన్నిటిని వారు తిరిగి తెచ్చుకోగలిగారు దేవుని కృపను బట్టి. కాబట్టి నువ్వు మొరపెడితే నువ్వు కోల్పోయింది తిరిగి పొందుకుంటావు దేవుడి దయలో. ఆమేన్.